క్యాప్సికమ్తో రైస్ కలుపుకుందామా? ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. ఎమ్మి ఎమ్మి. ఇలా మనం ఒక పెద్ద ఆనియన్స్ ఒకటి, క్యాప్సికమ్ చూపించిన క్యాప్సికమ్ ఒకటి చిన్న చిన్న పీసెస్ ఇలా తరిగి పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి వేడి వేడి రైస్, కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసా, జీలకర్ర ఆవాలు వేసేసాను. అలానే ఇవి కూడా ఆనియన్స్ కూడా వేసేసాను. బై మిస్టేక్ వీడియో తీయడం మర్చిపోయాను. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇంకా ఇవి మనకు తొందరగానే మగ్గిపోతాయి కదా క్యాప్సికమ్ ముక్కలు. ఇదిగో బెస్ట్ ఇలా అంటే మెత్తపడాలన్నమాట. అప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా పసుపు వేసుకొని అప్పుడు వేయాల్సిన ఐటమ్స్ మళ్ళీ వేసుకుందాం. చాలా బాగుంటుంది తెలుసు ఈ డిష్. ఇంకా మనం పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న హస్బెండ్స్కైనా లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వేడి అన్నానికైనా సరే, మనం చద్ది అన్నం ఉంటుంది కదా, నిన్నటి అన్నం ఉంటుంది కదా, అదైనా ఒకసారి కలుపుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి తొందరగా మెత్తబడిపోయాయి, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఐటమ్స్ వేసేసుకుందాం. సాల్ట్, ఇంకా కొద్దిగా మిరియాల పొడి అవన్నీ వేసేస్తాను. చూడండి, ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వేసుకున్నాం. ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకా బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు వేసింది చిటికెడు రెండు రెమ్మలు. ఇదిగోండి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఆప్షన్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, మా ఇంట్లో ఉందని వేసాను. రైస్కు మీకు ఎంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకోండి. మేమైతే నార్మల్గా వేసేస్తున్నాం. ఇది మేము క్యాప్సికమ్ రైస్ 2 మెంబర్స్కి కలుపుతున్నాను అనమాట. మీకు ఎంత కావాలనో అంత కలుపుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసా, సీక్రెట్గా సాంబార్ పొడి వేస్తున్నాను తెలుసా. దీంట్లోకి చాలా 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 బాగుంటుంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని రైస్ కలుపుకోవడమే. రైస్ కలిపి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి రైస్ ఉంది. కలుపుదాం. అలా బాగా కావాలన్నమాట, మిక్స్ కావాలి. క్యాప్సికమ్కి బాగా పట్టేయాలి అవి. చూడండి, ఇది మా ఆయన డిష్. ఇదిగోండి స్టవ్ కట్టేసాను. ఇప్పుడు రైస్ కలుపుతాను. రైస్ వేసి కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఒక్కసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తక్కువైందనమాట. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఇంకా ఫైనల్గా వేసే ఒక ఐటమ్ ఉంది, మెయిన్ ఐటమ్ చూపిస్తా. వెయిట్ అండ్ సీ. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆయిల్ తక్కువైందంట, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కొరియాండర్ వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు చూడండి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కలిపేయడమే ఇంకా. ఓకే, మరి కలుపుకొని లంచ్ బాక్స్కు పెట్టేస్తాను. ఓకే మరి, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే ఏం చేయాలి, చిన్న లైక్ ఇచ్చి అలానే సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్ ప్లీజ్. లవ్ యూ. బాగుందో చూడండి. మా ఆయనకి లంచ్ బాక్స్కు ఇది చేశాను అనమాట, క్యాప్సికమ్ రైస్. తొందరలోనే లాంగ్ వీడియో కూడా దీని కింద లింక్ ఇచ్చేస్తాను. ఈ వీడియో కింద బాక్స్ కూడా కట్టేస్తున్నా, చిన్న బాక్స్. ఇది వచ్చేసి రైస్ బాక్స్, ఇంకొకటి పెరుగు బాక్స్.
వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.